నమస్తే అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇంటెల్ 9th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవాలి, 10th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవాలని వీడియో చేస్తాను అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం, అండ్ ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలా మంది నాకు కామెంట్స్ చేసారు ఫేస్బుక్లో అండ్ కొన్ని సైట్లో, కొందరు పర్సనల్ కూడా అడిగిర్రు ఇంటెల్లా 9th జనరేషన్ తీసుకుంటే బాగుంటుంది, 10th జనరేషన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి. అది కూడా i3 మోడల్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే i3 కొంచెం తక్కువకి వస్తుంది అనేసి. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ లింక్స్ ఏవైతే అమెజాన్ కానీ లేకపోతే ఇంటెల్ అఫీషియల్ లింక్స్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి పర్సనల్గా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అఫిలియేట్ లింక్స్ ఇంకా డైరెక్ట్ లింక్సే. తర్వాత ప్రైస్. సో ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే ఇంటెల్ i3 9100F అనమాట. సో ఇది ఎఫ్ సిరీస్ ఏదైతే ఉందో దీనికి ఇండికేటెడ్ గ్రాఫిక్స్ ఉండదు, మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో అది పక్కకు పెట్టేద్దాం, సైడ్ పెట్టేద్దాం, గ్రాఫిక్ కార్డ్ గురించి తర్వాత చూసుకుందాం. కానీ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నాం ఈ వీడియో. ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే i3 ప్రాసెసర్ వచ్చేసి మీకు 6835 రూపీస్ ఉంది. 9th జనరేషన్ ప్రాసెసర్ 4 core 4 threads వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 4 core 4 threads అండ్ బేస్ వచ్చేసి 3.6 టర్బో 4.2 GHz వస్తుంది టర్బో బూస్ట్ చేస్తే. అదే మీరు 10th జనరేషన్కి వెళ్తే ఇది ఇంటెల్ i3 10100F బేస్ 3.6 GHz 4 core 8 threads వస్తుంది. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఇది 8000 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ నియర్లీ 1200 డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. సో మీరు అనొచ్చు అన్న ప్రైస్ డిఫరెన్స్ ఉంది, ఓకే 4 core 8 threads రెండిట్లో 4 cores ఉంది కదా అనేసి అనొచ్చు. కానీ థ్రెడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, 4 threads ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మీరు ఇంకొక డౌట్ కూడా రేజ్ అన్న, ఇది అమెజాన్ లింక్స్ కదా, అమెజాన్లో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా దొరుకుతుంది అనేసి. సో దానికోసం నేను డైరెక్ట్ ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ సైట్కి తీసుకెళ్తాను. సో ఇది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ సైట్ అనమాట. మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటెల్ కోర్ i3 9100F ప్రాసెసర్. సో కింద ఇక్కడ చూసుకుంటే అడిషనల్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది 9th జనరేషన్ ప్రాసెసర్, మోడల్ నెంబర్ వచ్చేసి i3 9100F. ఇక్కడ చూసుకుంటే లాంచ్ డేట్ చూసుకుంటే ఇది 2019లో రిలీజ్ అయింది. 2019లో ఫిబ్రవరి, ఏప్రిల్, మే ఆ టైంలో రిలీజ్ అయింది. అండ్ 14 nm ఆర్కిటెక్చర్తో పాటు ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 4 core 4 threads వస్తుంది, 3.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అనమాట. 100 బేస్ బూస్ట్ అనమాట, బేస్ నడుస్తుంది. అండ్ టర్బో బూస్ట్ చేస్తే 4.2 GHzకి స్పీడ్ అవుతుంది అనమాట. సో పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంది, 65 watts పవర్ కన్జంప్షన్ ఉంది, మంచిగా ఉంది, ఎక్కువ వోల్టేజ్ కూడా యూజ్ చేయదు. సో ఇది బాగుంది. అదే 10th జనరేషన్ చూద్దాం. సో 10th జనరేషన్కి వచ్చేసరికి ఇది ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా అఫీషియల్ ఇంటెల్ లింకే. సో ఇంటెల్ i3 10100F ఇక్కడ మోడల్ నెంబర్ అండ్ Q4 2020 అంటే రీసెంట్గా లాంచ్ అయింది, అంటే సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో లాంచ్ అయింది అనమాట. అండ్ 14 nm ఆర్కిటెక్చర్ మీదనే, సేమ్ ఆర్కిటెక్చర్ మీదనే వీళ్ళు క్రియేట్ చేసారన్నమాట. కానీ ఇక్కడ కోర్స్ చూసుకుంటే ఇది కూడా 4 cores కానీ థ్రెడ్స్ 8 threads వస్తుంది. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.6 GHz అండ్ టర్బో బూస్ట్ అయితే 4.30 టర్బో బూస్ట్ అవుతుంది. అంటే సో దీని గురించి టర్బో బూస్ట్ వచ్చిన తర్వాత వస్తాను. పవర్ కన్జంప్షన్ చూసుకుంటే సేమ్ 65 watts పవర్ కన్జంప్షన్ ఉంది ఇది కూడా. సో ఫస్ట్ ఇక్కడ మనము చూసుకోవాల్సింది టర్బో బూస్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ 0.10 GHz టర్బో బూస్ట్ ఇంక్రీజ్ అయింది. అండ్ థ్రెడ్స్ ఏవైతేనే అవి కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది 4 core 4 threads అయితేనేమో ఇది వచ్చేసి 4 core 8 threads అనమాట. సో మీరు 10th జనరేషన్ తీసుకుంటే బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అని మీరు అడగచ్చు. సో ఈ 10th జనరేషన్ ప్రాసెసర్ తీసుకుంటే మేజర్ బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఫోటోషాప్ అండ్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు 9th జనరేషన్ కంటే కూడా మీకు 10th జనరేషన్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9th జనరేషన్లో ఒక వీడియో ఫైల్ ఉంది, అంటే 10 minutes ఒక వీడియో ఉంది. ఆ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేయాలి, అంటే సేవ్ చేయాలి. సో ఆ వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 9th జనరేషన్ ప్రాసెసర్ మీకు 10 minutes తీసుకుంటే అది 10th జనరేషన్ ప్రాసెసర్ ఇది మీకు 7 minutes లేకపోతే 6 minutes 30 seconds తీసుకుంటుంది అనమాట. సో అది బెనిఫిట్. దగ్గరగా 3 minutes లేకపోతే 4 minutes మీకు సేవ్ అవుతుంది. అది పర్ఫార్మెన్స్
ఇంప్రూవ్మెంట్ అనమాట. అంటే 10th జనరేషన్ మీకు ఇంకా తక్కువలో అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో అంటే సింపుల్ చెప్పిన, మళ్ళొకసారి చెప్తా ఎగ్జాంపుల్. i3 9th జనరేషన్ వచ్చేసరికి ఒక వీడియో 10 మినిట్స్ వీడియో అవుట్పుట్ చేయడానికి మీకు 10 మినిట్స్ తీసుకుంటే, అదే 10th జనరేషన్ ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో అదే 10 మినిట్స్ వీడియో మీకు 6 మినిట్స్లో అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. సో అది బెనిఫిట్ అనమాట. ప్రాసెసింగ్ పవర్ అనేసి ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది థ్రెడ్స్ వల్ల. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే గాయ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ కమెంట్స్ కోసం. అంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.